హాయ్ ఫ్రెండ్స్, నేను బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్తున్నానండి ఫ్లైట్లో. ఇంకా మా జర్నీ చూపిస్తున్నాను. నాది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ వరస్ట్ ఎక్స్పీరియన్స్. అది ఇండిగో ఫ్లైట్. నేను మెన్షన్ చేసి చెప్తున్నాను. మేము మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అయిపోయామండి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు మాకు 450 రూపీస్ పడింది. ఎందుకంటే మేము ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి మాకు అలా ఛార్జ్ పడింది అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్లో ఉన్నాం. మేము నైట్ స్టే అక్కడ చేసి అక్కడ నుంచి దగ్గరనే అలా బయలుదేరాము. కానీ మా ఎక్స్పీరియన్స్ ఏమైంది అది కూడా చూపిస్తాను. ఎందుకంటే మాది ఫ్లైట్ మిస్ అయింది. ఎలా మిస్ అయింది ఏంటి అదంతా స్టోరీ చెప్తాను. ఇదిగోండి, మేము దగ్గరలోనే ఉన్నాము. కాకపోతే జరిగింది ఏంటంటే స్టోరీ కంటిన్యూ చేసేస్తాను. మేము కరెక్ట్గా 3 కల్లా లేచిపోయామండి. అందరం చక్కగా 3:30 4 కల్లా ముగ్గురం రెడీ అయిపోయామన్నమాట. మా బ్రదరు, నేను, మా హస్బెండ్, మా పిల్లలేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంకా సరే క్యాబ్ బుక్ చేసుకున్నాం. కరెక్ట్గా క్యాబ్ కూడా వచ్చేసింది. 5 కల్లా మేము కరెక్ట్గా అక్కడ ఆ ప్లేస్ కల్లా ఉన్నాం అనమాట. 5కి ముందే ఉన్నాము, ఒక 10 మినిట్స్ ముందే ఉన్నాము. కాకపోతే మా ఫ్లైట్ వచ్చి 5:45కి, అంటే మేము 4:45కి అలా ఉంటే సరిపోద్ది అనుకున్నాము. ఓకే, 4:45 కల్లా 4:50 కల్లా మేము అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇదిగోండి, ఇదంతా ముంబై కోల్కతా వెళ్ళే రూట్స్ అంటటు. ఇది సారీ బిట్గా చెప్తామని చెప్పి ఇటు సైడ్ ఏమో ఎయిర్పోర్ట్కి లైన్ అంట. సో ఇక్కడ టోల్ గేట్ ఉంటుందని చెప్పి అలా మెన్షన్ చేశారు. ఫుల్ రష్ ఉందండి ఆ టైంలో కూడా. ఎర్లీ మార్నింగ్ 3:30 4 కూడా ఇంత రష్ ఉందన్నమాట ఎయిర్పోర్ట్ లైన్. ఇదిగోండి ఎయిర్పోర్ట్ మీకు కనిపిస్తుంది అక్కడ బోర్డు, అదనమాట. అయితే కనుక మేము కరెక్ట్గా వెళ్ళిన తర్వాత ఇంకా లైన్లోకి వెళ్ళాము. లైన్లోకి వెళ్తే మాకు యాక్చువల్లీ ఇండిగో వాళ్ళు మెసేజ్ చేస్తారంట, మెయిల్ పంపిస్తారంట. ఆ మెయిల్ అనేది మాకు రాలేదు. కాకపోతే నైట్ మేము చూసుకున్నప్పుడు క్యూఆర్ కోడ్ సంథింగ్, అది టెర్మినల్ చెక్-ఇన్, వెబ్ చెక్-ఇన్ అంటారు కదా, అవన్నీ అయిపోయినాయి. సో చేసేసాం కదా, ఇంకా ఆరామ్సే ముందుగానే వెళ్ళిపోవచ్చు అని చెప్పి. ఇదంతా ఎయిర్పోర్ట్ రోడ్ అండి. లోపల ఇదంతా టర్న్ చేసుకుంటూ ఉంటుంది. నేను ఇది మ్యాటర్ అనేది కంటిన్యూ చేస్తాను. ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓకేనా. ఇంకా వెబ్ చెక్-ఇన్ అన్నీ నైటే చేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే అవి తొందరగా మళ్ళీ డిలే అవుతాయి, లోపల మనకి ఎక్కువ లైన్స్ ఉన్నాయి, ఇబ్బంది అయిపోద్దంటే అదంతా చేసేసాము. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అది స్క్రీన్ షాట్ తీసి అయినా లేకపోతే మేము ఫార్వర్డ్ అయినా చేసుకోవాల్సింది. ఎలాగో పీడిఎఫ్ ఉంటుంది కదా అన్న ఇదిలో మేము ఉన్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయాము. లైన్లోకి వెళ్తే క్యూఆర్ కావాలన్నారు. మాకు వెంటనే ఇంకా క్యూఆర్ ఉంది కదా అని చెప్పి ఓపెన్ చేస్తే మాకు కనిపించట్లేదు అనమాట. ఈవెన్ వాళ్ళు ఈమెయిల్ చేస్తారంటే ఆ ఈమెయిల్ కూడా మాకు రాలేదు. ఇండిగో ఫ్లైట్. ఇంకా సరే అని చెప్పి అటు సైడ్ వెళ్ళండి అని చెప్పి వేరే దగ్గరికి పంపిస్తారు కదా సెక్యూరిటీ వాళ్ళు, అలా వేరే దగ్గరికి వెళ్ళాం. అక్కడ వెళ్తేనేమో ఇక్కడ కాదు, మీరు ఇండిగో ఫ్లైట్స్ దగ్గర ఉంది కదా అక్కడ వెళ్ళండి అని చెప్పారు. అక్కడే మాకు 20 మినిట్స్ నియర్లీ వేస్ట్ అయిపోయింది అనమాట టైము. మేము డైరెక్ట్గా ఇండిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే మాకు అంత ప్రాబ్లం ఉండేది కాదు. సో ఈ సెక్యూరిటీ వాళ్ళని అడగడం, వాళ్ళు అటు వెళ్ళండి, అక్కడ మనకి టీవీ లాంటివి ఉంటాయి, మనమే టికెట్స్ తీసుకోవచ్చు అనమాట, అంటే బోర్డింగ్ పాసెస్ అవి తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అలా చెప్పారు. సో ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ అయిపోయింది మాకు. సరే అని చెప్పి కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళేపటికి చెక్-ఇన్ అయిపోయింది అని. ఆల్రెడీ మాకు చెక్-ఇన్ అయిపోయిందండి, మేము ఫోన్లో చేసేసుకున్నామంటే ఏది చూపించండి అన్న. అయితే కరెక్ట్గా వాళ్ళు చెక్-ఇన్ ఎప్పుడైపోయిందో అన్నప్పుడే మాకు ఇది వచ్చిందనమాట, క్యూఆర్ కోడ్ రాగానే ఇంకా నేను వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే, పర్మిషన్ అడిగితే వాళ్ళు లోపలికి అలౌ చేసేసారు. అప్పటికి కాకపోతే 5:30 అయిపోయింది, నియర్లీ 5:25 అలా అయిపోయింది అనమాట టైము. ఇంకా అలౌ చేస్తే ఇంకా మేము పైకి వెళ్ళాము. లేదు మీది వెబ్ చెక్-ఇన్ అయిపోయింది కానీ బోర్డింగ్ పాస్ కావాలి. బోర్డింగ్ పాస్కి వెళ్ళాలంటే అది పెద్ద లైను. అప్పటికి బోర్డింగ్ క్లోజ్ అయిపోయిందని చెప్పి ఇదనమాట. ఇంకా సరే అని చెప్పి వెళ్తేనేమో క్లోజ్ అయిపోయింది. ఫ్లైట్ రన్వే మీదకి వచ్చేసింది. మాకు ఇచ్చిన టైం ఏమో 5:45 రన్వేకి, అది ఫ్లైట్ కరెక్ట్గా ఎక్కేది. ఇంకా టైం ఉంది కదా, బోర్డింగ్ పాస్ ఇవ్వండి అంటే లేదు ఇంకా ఇచ్చిన యూజ్ ఉండదని. కానీ ఇదంతా చేసింది ఎవరంటే టికెట్స్ ఇస్తారు కదండి కౌంటర్ దగ్గర, ఆ పర్సన్ చేసింది. యాక్చువల్గా తను కొంచెం ఇంట్రెస్ట్ చూపించుంటే మాకు స్టార్టింగ్ అయిపోయింది. మేము అప్పటికే తను అడిగాము, తను కావాలని డిలే చేసింది అనమాట, వేరే ప్యాసింజర్స్ని చూసుకుంటూ. అప్పటికి చెప్పాము మా ఫ్లైట్ ఇలా ఉంది అన్నా సరే తను అలా డిలే చేసేసింది. ఇంకా సో నెక్స్ట్ తనే, అంటే మాకన్నా వెనక వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్తున్నారు. సో తను పాపం కొంతమంది అయితే ఏడుపు అన్నమాట. ఒక 2-3 మెంబర్స్ని అలా చూసా. నాకు కంట్లో నీళ్ళు తిరిగాయి కానీ ఏం చేయలేము, ఇంకా అంతే అయిపోయింది.
ఇంకా పైన వాళ్ళైతే చక్కగా హెల్ప్ చేయడానికి ట్రై చేశారు, కానీ మా దగ్గర బోర్డింగ్ పాస్ ఇంకా మేము తీసుకోలేదు. సో వాళ్ళు ఆ బోర్డింగ్ పాస్ మేము వెంటనే తీసుకొని ఉంటే ఈ చెక్-ఇన్ అన్నీ అని చెప్పింది కదా ఆవిడ గారు, చాలా లేట్ చేస్తుంది కదా, అదే ముందే చెప్పుంటే మేము చక్కగా బోర్డింగ్ పాస్ తీసుకునే వాళ్ళం, వాళ్ళే హెల్ప్ చేసేవారు అనమాట పైన వాళ్ళు. పాపం వాళ్ళు హెల్ప్ చేయడానికి ఏం లేకుండా అయిపోయింది. మీరు బోర్డింగ్ పాస్ తీసుకొని వచ్చేప్పటికి ఫ్లైట్ వెళ్ళిపోతుంది, ఇంకా ఇది వేస్ట్, నెక్స్ట్ ఫ్లైట్ చూసుకోండి అని చెప్పి అన్నారు. ఓ అయిపోయింది ఇంకా అని చెప్పి ఇంకా సరే ఇంకా చేసేది ఏం లేదు. వాళ్ళ సైడ్ మిస్టేక్ అడిగామన్నమాట. ఎందుకు ఈమెయిల్ రాలేదని మా హస్బెండ్ అడిగారు. అడిగితే అది అసలు ఏం చెప్పిందంటే, మీరు 1 అవర్ ముందు వచ్చి ఉంటే నేను ఏదో ఒకటి సెట్ చేసేదాన్ని కదా అంట. అంటే వాళ్ళ తరపున మిస్టేక్ ఉన్నా వాళ్ళు ఒప్పుకోరు. ఇంకోటి మేము రిటర్న్ వచ్చి ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాం. వాళ్ళు వితిన్ సెకండ్లోనే బుక్ చేసుకున్నప్పుడే మాకు క్యూఆర్ కోడ్ అవన్నీ పంపించేస్తారనమాట. ఇంకా ఎవరిని అడిగినా ఇంక ఇండిగో వేస్ట్ అంటే మనకంత ఐడియా ఉండదు కండి. రెగ్యులర్గా తిరిగే వాళ్ళకంటే ఐడియా ఉంటుంది, కానీ ఇంకా సరే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాము. ఇంకేం చేసేది ఏం లేదు. ఇదిగోండి చూడండి, మేము టయానికి ఉన్నామన్నమాట. మీరు ఆరామ్స్గా ఇంకా టైం ఉందని చెప్పి మేము అలా వెళ్తున్నాము, తీరా అలా అయిందనమాట మాది. ఇంకా సరే అని చెప్పి ఇంకా 2000 ఆఫర్ ఇచ్చారు అంతే. మామూలు ప్రైస్కి మా టికెట్స్ క్యాన్సిలేషన్, కాకపోతే నియర్లీ 15,000 వేస్ట్ అయిపోయింది అక్కడ అమౌంట్. ఇట్స్ ఓకే, ఇంకేం చేయలేము. ఇక్కడ 3 రోడ్స్ వస్తాయండి, అలా స్టాప్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అనమాట ఫ్లైట్ అక్కడ టెర్మినల్ దగ్గరికి. ఇదిగోండి టైం ఉందని చెప్పి మేము చక్కగా, లేకపోతే అక్కడ అంతసేపు ఆగాల్సినది కూడా లేదు, ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము. ఏంటంటే 1 అవర్ ముందే ఉన్నాం కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి మనదంతా అవుతుంది అనుకున్నాము. కానీ 2 అవర్స్ ముందైనా ఉండాలంట, చాలామంది తర్వాత చెప్పారు మాకు. ఏంటంటే ఎప్పుడు వీళ్ళు మా బ్రదరు హస్బెండ్ వెళ్తూ ఉంటారు కదా, నేనంటే ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళానండి నేను విజయవాడ టు కొచ్చిన్ వెళ్ళాను ఫ్లైట్లో. అది చాలా లాంగ్ బ్యాక్, సో నాకు అంత గుర్తు కూడా ఏమీ లేదు. ఇంకా వీళ్ళు అప్పటికప్పుడే వెళ్తూ ఉంటారు కదా అని చెప్పి ఇంకా నేనే వేస్ట్ అయ్యి ఉన్నాను. 1 అవర్ ముందంటే ఓకే అనుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మాకు టైం వేస్ట్ అయిపోయిందన్నమాట. ఇదిగోండి ఆ బ్లాక్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఆ బ్లాక్ దగ్గరికి వెళ్ళాము. అదిగోండి ఇంకా మా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇంకా స్టార్ట్ అయిపోయినా ఇంకేం చేయలేం. బయట నుంచి ఇంకా ఎలాగో లోపలికి పంపించారు, కానీ పైనంతా క్లోజ్ అయిపోయిందని చెప్పి కిందనే ఉండిపోయాం. ఇంకా ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయటికి వెళ్ళడానికి లేదండి. ఇంకా సరే అప్పటికి సెకండ్ ఫ్లైట్ టికెట్స్ తీసేసుకున్నాము. ఇంకా టికెట్స్ తీసేసుకున్నాం కదా అని చెప్పి ఇంకా ఆరామ్స్గా కాఫీ తాగడానికి వెళ్ళాము. కాఫీ తాగడానికి వెళ్తే ఇదిగోండి ప్రైసెస్ చూసారా, ఏది చూసినా 360లు 400లు తప్ప కాఫీస్ ఏమీ తక్కువ లేవు. దీని బదులు పైకి వెళ్ళి ఏదైనా తిందాము, కాఫీ తాగినా ఏముండదు అని చెప్పి అనుకున్నాము. ఇది కింద కాఫీ షాప్ అనమాట. ఇంకా సరే పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం అనమాట. ఇంక మేము ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నప్పుడు ఇలా ఉంటుంది వ్యూ అంతా. కిందనంతా ఇదిగోండి బోర్డింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి. బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుందండి చూడడానికి అసలు. ఇంకా ఇటు సైడ్ అంతా చెక్ ఇన్ అదంతా జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి ఫుల్ గ్రీనరీ. కెంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలా ఉంటుందన్నమాట. ఇదంతా వేరే వేరే ఫ్లైట్స్ది. ఇంకా షాప్స్ అవన్నీ చూపిస్తున్నాను అక్కడ, అన్నీ బ్రాండెడ్వి. హ్యాండ్ బ్యాగ్సే కానీ డ్రెస్సెస్ కానీ ఇదంతా. మళ్ళీ ఇది కొన్ని నేను చెప్పాను కదా టిఫిన్ చేశాను కదండి, అది ఏరియా సైడ్ వస్తుందన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను. ఈ రెడ్ సీటింగ్ ఉంది కదండి, అది లోపలికి వెళ్తే అక్కడ మనం కూర్చోవచ్చు. ఇక్కడ చైన్సే కానీ డిఫరెంట్ మోడల్స్ అంటే బ్రాండెడ్వి కదా, చాలా బాగున్నాయి అన్నమాట. 70% ఆఫ్లో బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే అనుకున్నా. ఇదిగోండి నాకైతే షాప్ భలే నచ్చిందనమాట. అంత జ్యువెలరీ షాపు. ఇదిగోండి చిన్న చిన్న స్మాల్ చైన్స్ అండి, అసలు కనిపిస్తుందా అన్నట్టుంది, లేరు. ఇంకా మా వాళ్ళు తినడానికి పిలుస్తుంటే నేను అటు వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇదంతా కూర్చునే ఏరియా అనమాట. ఇంకా టిఫిన్స్ది చెప్పాను కదా, ఇంకా అటు వెళ్తున్నాము. టిఫిన్ సెంటర్. తినడానికైతే ఫుడ్ అయితే చాలా బాగుందండి టిఫిన్స్, కాకపోతే కాస్ట్లీ, బాగా ఎక్కువ కాస్ట్ అనమాట ఫుల్. అదొక బ్రాండ్ నేమ్ అనమాట. బ్రాండ్ నేమ్ నేను మర్చిపోయాను అది చెప్దామంటే, అందుకని నేను మళ్ళీ లాస్ట్లో మెన్షన్ చేస్తాను. షార్ట్లో చెప్పాను కానీ చెప్పలేకపోయాను. మేము తీసుకున్నవన్నీ మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చేసి పెట్టాను, ఎవరికైనా కావాలంటే అది చూడండి. ఫుడ్ అయితే చాలా బాగుందండి.
మా తమ్ముడైతే ఈసారి ఫ్లైట్ ఎప్పుడైనా ఉంటే ముందు ఇంట్లోనే తినేసి వచ్చేయాలని. అవును 3 o'clock ఫ్లైట్ అయితే 12ంటికి తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి జోక్స్ అనమాట. ఇదిగోండి దోశ చూసారా ఎంత పెద్దగా ఉందో. అది నియర్లీ 550 540 రూపీస్ అండి. ఈ కాంబోతో ఏంటంటే ఫిల్టర్ కాఫీ అంతా ఫ్రీ అనమాట. ఇంకా మా హస్బెండ్ నేను ఇంకా అలా షేర్ చేసుకున్నాం తాళీ టిఫిన్. ఇంకోండి మా పక్కన ఉన్నారు ఆయన. ఇంకా మా హస్బెండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకోటి టిఫిన్ది కనిపించింది అనమాట. అక్క డెడ్లీ చీప్ 9ది 750 ఎంతో అది చూపిస్తాను చూడ ప్రైస్. ఇదిగోండి ఇక్కడ కనిపించిందా, దాని మీద ఉందన్నమాట 750 రూపీసే. అట్లా వట్ట సంథింగ్ ఏదో నేమ్ అది అని చెప్పి నన్ను ఏడిపిస్తుంది అనమాట. మళ్ళీ వెళ్ళి టిఫిన్ చేస్తా అని చెప్పి. ఇదిగోండి డిఫరెంట్ అనమాట అంతా టిఫిన్ సెక్షన్స్, వేరేవి అంతా అంటే పఫ్ఫులు అంత సాఫ్ట్ డ్రింక్స్ అలాగా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇటు సైడ్ టెర్మినల్స్ అండి. మనకి ఏ గేట్ అని చెప్పి నెంబర్ ఇస్తారు. మాది వచ్చి 23 అంటే గ్రౌండ్ అనమాట. మళ్ళీ మేము కిందకి వెళ్ళాలి కొంత దూరం వెళ్ళిన తర్వాత. ఇవన్నీ ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఫ్లైట్స్ అవి ఉంటాయంట పైనంతా, అంటే డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోవడానికి. ఇంకా టీవీలో అక్కడ డిస్ప్లే చేస్తారు కదా, చెక్ చూసుకుంటూ వెళ్ళడమే అనమాట. ఇంకా మాకు చాలా టైం ఉందని చెప్పి మేము అలా ఆరామ్స్గా అలా చూస్తున్నాం. అలా నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. ఇంకా నన్ను వీడియో కూడా సరిగ్గా తీసుకొని ఇవ్వట్లేదు వీళ్ళు. ఎవరు అలా వీడియో తీరు స్టాప్ చేసేయండి. సరే అని చెప్పి నేను కొంతవరకే తీసుకున్నాను. ఇదిగోండి స్మూర్ మా ఇంటి దగ్గర ఉంది కదా బ్రాండ్, ఇది స్టోర్ పెట్టానని దాన్ని చూడగానే అది గుర్తొచ్చిందనమాట. ఇంకా కింద వెళ్ళి కూర్చుని పోయాం మేము గ్రౌండ్ ఫ్లోర్కి. ఇంకా అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్, అంటే బస్సు వస్తుంది కదా మనకంతా. ఇంకా బస్సు కూడా వెక్కేసాము. నేనైతే చుడీదార్ వేసుకున్నాను, నాకు కంఫర్ట్గా అనిపించింది. ఎందుకంటే అది లాంగ్ డిస్టెన్స్ కదా, ఇంకా నా వల్ల కాదు అని చెప్పి అలా చుడీదార్ వేసుకుని వెళ్ళిపోయాను. ఇంకా అక్కడికి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత చక్కగా డ్రెస్ మార్చుకున్నాను అనమాట. దిగిన తర్వాత అక్కడ చక్కగా బాత్రూమ్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయండి. అంటే చాలామంది అలాగే రెడీ అవుతూ ఉంటారు అక్కడ. ఇదిగోండి ఇంకా మన ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరి అంటే బ్లూ డాట్ అని అందరివి సపరేట్ ఎయిర్లైన్స్ ఉంటాయన్నమాట. ఎయిర్లైన్స్ వాళ్ళవి అన్ని ఫ్లైట్లు, కార్గోవి అన్నీ ఉంటాయన్నమాట. ఎవరికి వాళ్ళవి పెద్ద ఫ్లైట్లు అండి. ఇంకా అవన్నీ మా హస్బెండ్ చూపిస్తూ చెప్తున్నారనమాట. ఇంకా వాళ్ళ బ్రాండ్ షాప్స్ అయితే ఇంకా సూపర్ ఉంటాయన్నమాట. మీకు నేను అది కూడా వీడియో మెన్షన్ చేశాను, లేదు చూస్తాను. సారీ. మనకేంటంటే ఇలా ఎక్కడానికి ఉంచుతారనమాట పెద్ద ఫ్లైట్స్ అయితే దిగడానికి. చూడండి ఇవన్నీ ఎయిర్లైన్స్ వాళ్ళవి. ఇంకా అలా ఒక్కొక్కరి బ్రాండ్ అలా అనమాట. ఎమర్జెన్సీవి అన్నీ అలా పెట్టి ఉంచుతారనమాట ఇప్పుడు అక్కడ. ఇంకా తర్వాత మేము ఎక్కేసామండి. మాకు ఫస్ట్ మేము ఫ్లైట్ బుక్ చేసుకుంది అయితే డైరెక్ట్ ఫ్లైట్, ఎక్కడ నాన్ స్టాప్ అనమాట. కానీ ఇప్పుడు బుక్ చేసుకుంది ఏంటంటే కనెక్టివిటీ అనమాట. అంటే ఇది బెంగళూరు టు కర్నూలు టు విశాఖపట్నం. సో చాలా కొంచెం టైం పట్టిద్ది. మనం వైజాగ్ వెళ్ళాలంటే నియర్లీ 1 o'clock అయిపోద్ది అనమాట. ఇదిగోండి మేము ఎక్కాల్సిన ఫ్లైట్. ఫస్ట్ మా హస్బెండ్ ఎక్కారనమాట. నేను అన్నాను ఏమైనా అయిందనుకో నీ మీద చెప్తాను అని చెప్పి జోక్స్. ఇదిగోండి కాకపోతే ఇది చిన్నది సీటరు. మేము ఫస్ట్ బుక్ చేసుకుంది అయితే పెద్ద ఫ్లైట్. ఇంకా తప్పదు, ఇంకేం చేస్తాము ఇంకా. ఇవ్వండి ఇంకా టికెట్స్ అలా ఇస్తే పంచింగ్ వేసి ఇస్తారు. ఇదైతే చిన్న బస్సులా అనిపించిందండి. కాకపోతే వెళ్ళేది ఫాస్ట్గా వెళ్ళింది కాబట్టి అలా ఓకే ఫ్లైట్ అనుకోవాలి. కానీ కూర్చుంటే సిట్టింగ్ అసలు నాకు నచ్చలేదు. నాకు 2 windows వచ్చాయి పక్కనే. ఇది ఎమర్జెన్సీది అనమాట. తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హెయిర్ హోస్టరు. ఎందుకంటే ఫ్రంట్ సీట్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంట అలాగా అంట. డోర్ సీట్స్ ఎన్ని ఎమర్జెన్సీ అప్పుడు వాళ్ళు వర్క్ చేయడానికి హెల్ప్ చేయాలి కదా, అందుకని తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాకు అలాగా. ఇంకా ఫ్లైట్ అది మూవ్ అవుతూ ఉంది.
ఇంకా స్లోగా అలా తీసుకెళ్తూ ఉంటారండి. ఒకేసారి పైకి ఇంకా కళ్ళు తిరిగినట్టు ఒకేసారి అనిపిస్తుంది అనమాట. తర్వాత అలవాటు అయిపోద్దురండి. ఇదిగోండి ఇంకా క్లౌడ్ చూసారా ఎలా ఉందో, ఏదో అక్కడక్కడ ముగ్గులు వేస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇది కర్నూలుకి వస్తూ ఉన్నాం మనం. ఇదంతా కర్నూలుకి వెళ్ళే దారి. ఈ రోడ్స్ అంతా చూసారా, ఈ చిన్న చిన్న బిట్లు ఏంటంటే అక్కడక్కడ ఉంటాయి కదా, మధ్య మధ్యలో పెట్టాను. ఇది స్టార్ట్ అయ్యేది ఇది ఫ్లైట్. ఉందండి. కాకపోతే ఏంటంటే ఇండిగో దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్నిట్లో పోలిస్తే కరెక్ట్ టైంకి దింపాడండి. ఫ్లైట్ అయితే కరెక్ట్ టైంకి ల్యాండ్ అయింది, అండ్ కొంచెం ముందుగానే ల్యాండ్ అయిందని చెప్పుకోవచ్చండి. అది ఈ ఎక్స్పీరియన్స్ అండి నేను ఇండిగో ఫ్లైట్తో చేసింది. ఇది ఇక్కడ కర్నూలు వరకే నేను చూపిస్తున్నాను. కర్నూలు నుంచి పార్ట్ 2 కింద వైజాగ్ది చూపిస్తానండి. ఎందుకంటే మొత్తం ఒకే దానిలో పెట్టడం అంటే అస్సలు అవ్వలేదు. ఇగోండి చెప్పండి అక్కడ అన్నీ బ్లూ కార్ట్వి అన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఎవరి వాళ్ళకి డిహెచ్ఎల్వి సంథింగ్ ఎవరి ఫ్లైట్ వాళ్ళకి అన్నట్టు ఇగోండి నేమ్స్ వాటి మీద అలా అన్నమాట. కానీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఎయిర్లైన్స్ వాళ్ళది బాగా నచ్చిందండి. అది వైజాగ్ టు బెంగళూరు అసలు చాలా బాగుంది. అసలు ల్యాండింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. రఫ్గా మనకు తెలియదు అనమాట, వెళ్తుందా అన్నట్టు ఉంటుంది. ఈ ఇండిగో మాత్రం బాగా తెలుస్తుందండి మనకి. ల్యాండింగ్ అప్పుడు కానీ పైకి ఎగిరినప్పుడు కానీ మనకి తల తెలిసిపోతుంది. హెడేక్ రావడం అంటే అలవాటు లేని వాళ్ళకి. నాకైతే ఫస్ట్ అయితే చెవులు జీమని సౌండ్ అండి. కొంచెం ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాయి అన్నమాట. ఎవరికైనా ఇయర్బడ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే పెట్టారు. ఆ సౌండ్ పడలేని వాళ్ళకి, ఎందుకంటే చాలాసేపు సౌండ్ వస్తూ ఉంటుంది. మాకు నియర్లీ ఒక ట్రిప్పే 32,000 అయిపోయిందండి ఒక సైడే. ఎందుకంటే మేము లాస్ అయ్యాం కాబట్టి అమౌంట్ మాకు అలా అయిపోయిందనమాట. లేదంటే కనుక టోటల్గా మాకు 40లో మేము వైజాగ్ వెళ్ళి వచ్చేసేవాళ్ళం, అంటే క్యాబ్ ఛార్జెస్తో అన్నీ కలుపుకొని. ఇప్పుడైతే కనుక నియర్లీ 70 చేంజ్ అయింది. ఎందుకంటే మేము గజపతి నగరం అనే ఊరు ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది చిన్న పని మీద. కాదండి, ఇంకా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో ఆ వీడియో కూడా నేను చిన్న షార్ట్లో పెడతాను. నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళాం కదా, నాకైతే టెన్షన్ ఏమీ లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలాను కాబట్టి తను బాగా చూసుకుంటుందని. కాకపోతే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో అవన్నీ చూపిస్తాను చిన్న చిన్న బిట్స్గా. అది షార్ట్లో పెడతాను అన్నీ కలిపి. ఇదిగోండి చూడండి చక్రం ఫ్లైట్ది భలే నీళ్ళలో కనిపిస్తుంది కదని చెప్పి అలా జూమ్ చేసి తీశాను. ఇంకా అది ఎగిరే వరకు, పైకి ఎగిరే వరకు అలా ఉంచాను అనమాట, అసలు ఎంతసేపు పట్టిద్ది అని చెప్పి. ఇంకా మాకైతే ఇది ఉంటాయి కదండి బ్యాగ్స్ అన్నీ ఫ్రంట్లో పెట్టేశాను అనమాట కిందన. యాక్చువల్గా చాలా వరకు ఫ్రంట్లో ఏంటంటే అందరు ప్యాసింజర్స్ ఎక్కిచేయి ఉంటాయి కదా, ఒక్కొక్క ఫ్లైట్ ఒకలా ఉంటుంది అనుకుంటా. ఇదంతా స్టార్టింగ్ అంతా లగేజ్, వెనక నుంచి ఎక్కేది. అలా ఉంటాయి ఒక్కొక్క ఫ్లైట్స్. ఇవన్నీ చూడండి ఎంతసేపు వెళ్తుందో. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ అండి అసలు అది పైకి ఎగిరేటప్పుడు. ఇంకా తర్వాత మేము ఇంకేం చేసాం, వాష్రూమ్స్ ఫ్లైట్లో ఉంటాయండి. అది చిన్న వాష్రూమ్స్ అనమాట. మనకి ఒక పర్సన్ జస్ట్ అలా సిట్ అండ్ స్టాండ్ అంతే, అలా ఉంటాయి అన్నమాట ఫ్లైట్లో వాష్రూమ్స్. అయితే మీకు అది ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు, ఎందుకంటే అది ఉండేది చిన్న ప్లేసు. ఇంకా ఎయిర్లైన్స్లో కూడా అంతే సేమ్. ఇట్లా ఫుడ్ అయితే మనం బుక్ చేసుకోవచ్చండి, ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ మేమైతే ఫుడ్ అలాంటి ఏమి బుక్ చేసుకోలేదు. ఇంకా మనకి వాటర్ ఇస్తారు,
వాటర్ మాత్రం ఫ్రీనే అనమాట, గ్లాసెస్తో ఇస్తారు. ఇంకా మనకేమైనా కావాలంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కుర్కురే అలాంటివి ఉంటాయి, హెల్తీ స్నాక్స్ ఉంటాయి. కుర్కురే మీన్స్ కుర్కురేస్ కాదు, అలాంటి స్నాక్స్ కూడా ఉంటాయి, జంక్ ఐటమ్స్ ఉంటాయి, హెల్తీ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా కాకపోతే కాస్ట్లీ బాగా ఎక్కువ ఉంటుందండి. మేమైతే ఇంకేం లేదు, అప్పుడే టిఫిన్ చేసాం కాబట్టి జస్ట్ వాటర్ తాగాము అంతే. ఇంకా మనకి ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా కావాలన్నా, హెల్ప్ కావాలన్నా అక్కడ బటన్స్ ఉంటాయి, అవి ప్రెస్ చేస్తే చాలు వాళ్ళే వస్తారు. సర్వీస్ అయితే బాగుంది కానండి, చెప్తున్నాను కదా, అంటే ఫ్లైట్ సర్వీస్ అంతా లోపల అంతా బాగానే ఉంది కానీ బయట టికెట్స్ కౌంటర్స్ దగ్గర వాళ్ళే సరిగ్గా రెస్పాన్స్ లేదనమాట. వాళ్ళు కనుక పర్ఫెక్ట్గా ఉంటే కనుక మిగతా అంతా అసలు ఎవరు చాలామంది లాస్ అయ్యారండి మనీ నియర్లీ. నేను చూసినప్పుడే ఒక 10 మెంబర్స్ లైన్లో ఉన్నారండి టికెట్స్ మళ్ళీ సెకండ్ టైం తీసుకునేది. ఇంకా ఆ డేలో ఎంతమంది లాస్ అయ్యి ఉంటారు. కానీ నేను ఇండిగోది ఇదే విన్నానండి, కంప్లైంట్ డ్రాబ్యాక్. నేను వాళ్ళకి పర్సనల్గా మనం మెసేజ్ చేసుకోవచ్చు కదా, మనకి వస్తాయి కదా వాట్సాప్కి, అలా మెసేజ్ చేస్తే వాళ్ళకు ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారు అండ్ ఈమెయిల్ ఇచ్చారనమాట. నేను ఈమెయిల్ చేశాను కానీ ఏ రెస్పాన్స్ లేదు. సారీ ఫర్ అని చెప్పి అలా ఏదో సంథింగ్ వచ్చింది తప్ప ఇంకేం యాక్షన్ తీసుకుని అయితే ఏమీ రాలేదు. ఓకే, ఎలాగో మనీ అయితే పోయింది కానీ నెక్స్ట్ కస్టమర్స్కైనా అలా చేయకూడదు కదా. వాళ్ళ సైడ్ మిస్టేక్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇలా ఎలాగా తప్పించుకుంటారు, అది తప్పు కదా. ఎందుకంటే మన తరపు నుంచి మెయిల్ వెళ్ళలేదు కాబట్టి, వాళ్ళకి తెలియలేదు కాబట్టి ఇంత లేట్ అయింది. అదే మనం మెయిల్ చేస్తుంటే అంత వాళ్ళకి ప్రాబ్లం అయ్యి ఉండేది వాళ్ళు కాదు, కరెక్ట్గా ప్రాసెస్ ఉంటారు అని. కస్టమర్ అంతే కదా, అలా అట్రాక్ట్ చేయాలి. కానీ సరే మీరు రాలేదు, మేము మా తప్పు ఉన్నా సరే మీరు రాలేదు కదా ముందు అంతే అంటే, కస్టమర్ ఎందుకు రాలేదు? ఆల్రెడీ ఫ్లైట్ అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నారు కానీ ఆ పర్సన్కి తెలియదు ఎక్కడికి వెళ్ళాలి, ఇది ఇక్కడ వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళాలి అని గైడ్ చేయాలి కదా. ప్రాపర్ గైడెన్స్ అయితే లేదండి. సో ఇంకా అదొక మెయిన్ డ్రాబ్యాక్. ఎయిర్లైన్స్ అయితే చాలా బాగుందండి, అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను విన్నాను కూడా. ఏంటంటే మనకి ఒకవేళ ఇలా వచ్చినా సరే వాళ్ళ తరపున ఇలా మిస్టేక్ ఉంటే వాళ్ళే మన మనీని భరిస్తారంట, మన నెక్స్ట్ ఫ్లైట్ని ఇచ్చేస్తారంట, అది నేను విన్నాను. అది మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ నేను చాలా చోట్ల విన్నాను. అండ్ వాళ్ళ ఫ్లైట్కి కూడా చాలా బాగుంది కానీ వ్యూ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. వాయిస్ ఓవర్ని మధ్యలో కట్ చేసి మళ్ళీ ఇస్తున్నాను అండి. సో ముందు టాపిక్ ఏమైనా కవర్ చేయకపోతే ఏమనుకోద్దు. ఇవ్వండి అసలు లైట్ అయితే చూడండి, నీడ భలే ఉంది కదా. ఇంకా మేఘాలు అయితే అసలు అక్కడక్కడక్కడ భలే కుప్పలు పెట్టినట్టు అండి, ఏదో పైనుంచి కిందేస్తే అక్కడక్కడ పడుతున్నట్టు ఉన్నాయన్నమాట మేఘాలు. చాలా బాగుంది అసలు చూడడానికైతే కనుక. కాకపోతే మరీ హైట్లో తీసుకెళ్ళలేదండి ఫ్లైట్ అయితే, ఎందుకంటే కర్నూలులో ఆపాలి కాబట్టి కొంచెం కింద నుంచే తీసుకెళ్ళాలన్నమాట. మరి 30 or 60 చెప్పారు హైట్ వెళ్తుంది, మెన్షన్ చేస్తారు కదా మనకి. ఇదిగోండి కర్నూలు కాకపోతే అక్కడంతా సోలార్ అండి, సోలార్ పొలాలు పెట్టేశారు. అంటే పొలాలు ఏమీ లేవు, మొత్తం సోలార్తో నింపేశారనమాట. చూడడానికి భలే ఉంది ఆ వ్యూ కూడా, అది కూడా దీనిలో అటాచ్ చేస్తాను. ఎందుకంటే ఇటు సైడ్ వర్షాలు చాలా తక్కువ ఉంటాయి కదండి, అందుకని ఎక్కువ సోలార్ది బాగా. అంటే చూడండి వాళ్ళ ఐడియా చాలా మెచ్చుకోవచ్చు అనమాట. అసలు ఎలా అయినా వాళ్ళు మనీ ఇచ్చేసుకొని ఎర్న్ చేసుకోవాలని, ఎందుకంటే అటు సైడ్ వాటర్ అంత తక్కువ అంట. సో సోలార్ యూస్ చేసుకుంటున్నా చక్కగా మనీ అయితే భలే పెట్టారనమాట. సోలార్ అంత పెనాస్ మొత్తం ఫుల్ అయిపోయింది, పొలాలన్నీ ఎక్కడో ఒకటి రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి ఇంకా దూరంగా ఉన్నాయేమో నాకు తెలియదు కానండి, నేను చూసినంత వరకు అయితే అలా కనిపిస్తున్నాయి ఆ పెనాస్. ఇవ్వండి కాకపోతే ఫుల్ ఎండ అండి. ఇప్పుడే ఇలా ఉందంటే ఎండ, ఇంకా సమ్మర్ ఇంకా ఎలా ఉంటుందో. ఇంకా మార్చిలోనే ఇలా ఉందంటే ఇంకా మేలో అయిపోయినట్టే. ఇటు బెంగళూరు కానీ అటు సైడ్ వైజాగ్ కానీ అలాగే ఉందన్నమాట క్లైమేట్ అయితే కనుక. ఇంకా ఇక్కడే అంటే స్టాప్ చేశారు ఫ్లైట్ది, ఇంకా ఫాస్ట్గా ఎగరటానికి అనుకుంటా స్లో చేశారు, అందుకనే ఆ మూమెంట్ నుంచి కదలట్లేదు. ఓకేనండి. ఇంకా తర్వాత పైనుంచి సీనరీస్ ఎలా ఉన్నాయి అవి కూడా నేను ఫొటోస్ తీసానండి. కర్నూలు దగ్గర ఎలా ఉంది, వైజాగ్ దగ్గర ఎలా ఉంది పైనుంచి. అండ్ విజయవాడని కూడా మేము ఐడెంటిఫై చేయగలిగామండి పైనుంచి, ఇది మన విజయవాడ అని చెప్పి. ఇంకా అది కూడా ఫోటో పెట్టగానే అసలు చాలా బాగా అనిపించింది అనమాట. అవి కూడా నేను నెక్స్ట్ పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను.
ఇదిగోండి మేఘాలు అవన్నీ చూపిస్తున్నాను. అసలు రూట్స్ అయితే భలే కనిపిస్తున్నాయండి. పైనుంచి ఏదో ఏరుల్లాగా వాటర్స్ పారుతుంది చూడండి, ఏరుల్లాగా అలా లైన్ లాగా భలే కనిపిస్తుంది పైనుంచి ఐడెంటిఫై చేయడానికి. ఇదంతా కర్నూలు దగ్గరలో అండి. ఇంకా ల్యాండ్ అవుతుంది అక్కడ ఒక 20 minutes అని చెప్పారు, కానీ 20 minutes ఏం లేదులేండి, వెంటనే లాగేజ్ చేశారు. జస్ట్ ప్యాసింజర్స్ ఎక్కి దిగేది అంతే. అక్కడ లగేజ్ ఉంటుంది కదా, అది కలెక్ట్ చేసుకోవడం అంతే అనమాట. ఇదిగోండి అసలు చూసారా, ఎండ వల్ల మా మేఘాలు అక్కడక్కడ అలా ఉన్నాయి. నేను అన్నాను మా ఆయనతో, మేఘాలు అక్కడక్కడ ఉన్నాయి, అక్కడక్కడ వర్షాలు పడతాయి ఏంటి అని చెప్పి, లేదు నువ్వు ఊరుకో ఏదో ఒకటి చెప్తా అన్నారు. జోక్స్ అలాగా వేసుకుంటూ మా జర్నీని టికెట్స్ దగ్గరే కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ మిగతా అంతా జర్నీ అంతా స్మూత్గానే అయిపోయింది. కొంచెం అది లాంగ్ డిస్టెన్స్ కదండి, కొంచెం ఇబ్బంది ఉంటుందన్నమాట. ఇంకా సరే తప్పదు, మన ఊరు అటు సైడ్ వెళ్ళాలి అనుకుంటే. ఇంకా అంటే విజయవాడ దాకా అంటే ఈవినింగ్ బస్ ఎక్కేస్తాము, మార్నింగ్ కల్లా దిగిపోతాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. ఈ వైజాగ్ అటు సైడ్ అంటేనే మాకు ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఎవరైనా పెళ్ళిళ్ళకి వాటికి పిలిచినా చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట. అటు వెళ్ళలేము, ఉండలేము, మనసు అలా కొట్టుకులాడుతూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు. ఇంకోండి చూడండి, ఇటు చూసినా అసలు భూమి లేదండి. ఇటు సైడ్ అయితే అంత ఫుల్ మడ్. మేఘాలు చూసారా, మా తమ్ముడు అటు సైడ్ కూర్చున్నాడు రైట్ వైపు, అయితే అసలు మేఘాలు అయితే ఫుల్ ఉన్నాయండి. నాకైతే అక్కడక్కడ కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి, కానీ అదైతే ఫుల్ నిండిపోయింది. అవి అటు కూడా వ్యూ కవర్ చేస్తుంటే బాగుంది అనిపించింది అనమాట నాకైతే. ఇంకా అందుకే పెళ్ళిళ్ళకి వాటికైతే చాలా తక్కువ అండి. బెంగళూరు నుంచి అయితే ఎవరో ఒక్కళ్ళే వెళ్తారు, లేదంటే ఇంకా చదివింపులు అలాంటివి ఉంటాయి కదా, అవి చేస్తూ ఉంటాం అంతే. ఇంకా వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఎంత దూరం మాకు అంతే దూరం అన్నట్టు అయిపోద్ది. నేను పిలిచినప్పుడు కూడా వాళ్ళు రాలేకపోతే నేను అంతే ఫీల్ అవుతాను. కాకపోతే అక్కడ ఏంటంటే చుట్టాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఏదో ఒక ఫంక్షను, నాకంటే ఎప్పుడో ఒకటే వస్తుంది. అది అలా అండి. ఏముంది, వీడియో తీస్తూ మా డోర్ని చూసానమాట. సో అందుకని వాయిస్ తగ్గించేసాను. డోర్ ఏదో చిన్న క్రాక్ అయ్యింది, ఎవరు టప్మని కొట్టినట్టున్నారు. ఇవన్నీ పొలాలు చూసారా, అక్కడక్కడ అలా పొలాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మన విజయవాడ సైడ్ అయితే అసలు ఆ సిటీ వ్యూ ఎంత బాగా వచ్చిందంటే ఫోటో చాలా బాగుందండి. నేను అది Part 2లో పెడతాను. ఇది ఎందుకంటే నేను కర్నూలు వరకే చూపిస్తున్నాను. ఇదంతా ఈ ల్యాండ్ అంతా కర్నూలు వైపు ఇలా ఉందన్నమాట ఈ ఏరియా. ఇంకోండి చూడండి, ఫుల్ అసలు ఎటు చూసినా ఫుల్ మడ్డే అన్నమాట. మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు, కొండరాళ్ళు అలా ఉన్నట్టుంది అంతా. వ్యూ అయితే చూడడానికి భలే అనిపించింది అనమాట. ఈవెన్ నైట్ టైం అయితే వైజాగ్ నుంచి బెంగళూరు వచ్చినప్పుడు ఆ వ్యూ కూడా చాలా బాగుందండి. ఫుల్ లైటింగ్ది. నేను కొంతవరకే కవర్ చేయగలిగాను, అది ఎయిర్లైన్స్లోదనమాట. కాకపోతే ఫ్లైట్లో వాటిలో తీయకూడదంట వీడియోస్. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. మేబీ అది మరి తీయచ్చో లేదో నాకు తెలియదు. ఓకే, ఎవరేమో అబ్జెక్షన్ చెప్పలేదు కాబట్టి నేను తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ బయట అంతా ఉంటారు కదండి, మన వీడియో తీస్తుంటే పర్మిషన్ లేకపోతే తీనిస్తారా ఏంటి, స్టాప్ చేయమంటారు కదా. సో అలా ఏం అనలేదు కాబట్టి నేనైతే వీడియో చక్కగా తీసుకున్నాను. అది ఇంకా మా జర్నీ టికెట్స్ అంతా చెప్పాను. ఇంకా మనకి బ్లాంకెట్స్ అలాంటివి ఏమి ఇవ్వరండి ఫ్లైట్స్లో. ఈవెన్ స్నాక్స్ ఏదైనా మనం పర్చేస్ చేసుకోవడమే. ఇంకా చెప్పాను, వాష్రూమ్స్ దగ్గర మనకి టిష్యూస్ ఉంటాయి అంతేగాని వాటర్ అలాంటి అవైలబిలిటీ ఏవి ఉండవు. ఈవెన్ చెప్తున్నాను కానీ వాష్రూమ్స్ అదనమాట, ఓన్లీ టిష్యూసే ఉంటాయి. అంటే వెస్ట్రన్ కల్చర్ అనమాట అంతా. సో ఇంకా జస్ట్ నేనైతే చూడడానికి అసలు ఎలా ఉంటుందని చెప్పి వెళ్ళారు. అవి కూడా అలా కవర్ చేద్దాం కానీ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదంటే చిన్నది ఒక అడుగు పెట్టడానికి అనమాట. ఇంకా వీడియో కోసం వెళ్ళామంటే బాగోదని చెప్పి మళ్ళీ అలా సైలెంట్గా వెనక్కి వచ్చేసాను. ఇవన్నీ ఇంకా చూసారా, ఇవన్నీ ప్యానల్స్, అవన్నీ ప్యానల్స్ అండి. పైనుంచి మీకు గ్రీనరీ కాకుండా బ్లూ కలర్లో కనిపిస్తుందంతా ప్యానల్స్. ఇవన్నీ చూడండి అసలు ఎంత ప్యానల్స్, అన్ని ప్యానల్స్ అనమాట మొత్తం. అసలు చూస్తే నేను షాక్, అంతా సోలార్ సిస్టమ్ గురించి.
ఇంకోటి ఏంటంటే మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చండి ఫ్లైట్లో. వాళ్ళే వచ్చి టేక్ కేర్ చేస్తారు, అంతా ఆ పేపర్స్ ఫిల్లింగ్ కానీ అంతా వచ్చి వాళ్ళే చూసుకుంటారు ఆ పర్సన్ని. అండ్ లగేజ్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తారనమాట ఆ పర్సన్ది. అంటే ఎవరైనా ఏజ్డ్ పీపుల్స్ కానీ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, నడవలేని వాళ్ళు, అలాంటివి ముందే మెన్షన్ చేసుకుంటే వాళ్ళే చూసుకుంటారనమాట. మనం కరెక్ట్ టైంకి అక్కడ ఉంటే సరిపోతుంది. దగ్గర నుంచి వాళ్ళే అంతా ఎక్కించడం, కూర్చోబెట్టడం, మళ్ళీ దింపేటప్పుడు కూడా వాళ్ళే అంతా చూసుకుంటారనమాట. మనం ఎవరికి చెప్పక్కర్లేదు, అంటే ముందుగా మెన్షన్ చేసుకుంటే చాలన్నమాట. టికెట్లో ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ మనం ఫిల్ చేసే దగ్గర. ఇవన్నీ చూసారా సోలార్ ప్యానల్స్ మొత్తం. ఇది చూస్తే చెప్పచ్చు అనమాట, ఇది కర్నూలు బోర్డర్కి వచ్చేసామని చెప్పి. నియర్ ఎక్కడో పొలాలు కూడా చాలా రేరు కనిపిస్తాయి, మడ్డేసి ఉన్నవి. మిగతా అంతా ఇదనమాట. ఇంకా మాకు ల్యాండ్ అయ్యి చెప్పాను 20 minutes అంతే. ఇవ్వండి పైనుంచి వ్యూ చూస్తే ఎలా ఉంది, చూడండి ఎంత బాగుందో. చూడండి మొత్తం అదే అనమాట, అసలు ఎక్కడ గ్యాప్ కూడా లేదు. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య ఏంటో నా వ్యూస్ తగ్గిపోయినాయి అనమాట. ఇదివరకు అయితే 300-400 మెంబర్స్ చూసేవాళ్ళు నా వీడియోస్. అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ అయినా చూసేవాళ్ళు అనమాట 2-3 డేస్లో. ఈ మధ్య ఏంటో 10 daysకి అయినా సరే 100 మెంబర్సే చూసినట్టుంది. అండ్ లెంత్ వీడియోస్ కూడా పెట్టట్లేదు నేను ఈ మధ్య. ఇదివరకు లెంత్ వీడియోస్ పెట్టినప్పుడైతే బాగా వచ్చేది. 100 views వచ్చినప్పుడు ఓకే అనుకునేదాన్ని, ఎందుకంటే నియర్లీ 30-40 minutes ఉంది కదా. ఈ మధ్య 3 minutes వీడియో పెట్టినా కూడా అలాగే వస్తున్నాయి. ఎందుకన్నా మరి నాకు తెలియదు. ఈ మధ్య కొంచెం నేను లైవ్స్కి వెళ్తున్నాను, సో దానివల్ల ఏమైనా వ్యూస్ మరి ప్రాబ్లం ఉంటుందో నాకైతే తెలియదు. అదనమాట. ఇదంతా సోలార్ ప్యానల్. అసలు చూసారు, అసలు ఎక్కడ గ్యాప్ అనేది లేదు. ఇంకోండి ఇటు చూసినా ఇంకా కొండలు అయ్యే అనమాట. ఈ మధ్య కొత్త సినిమా రిలీజ్ అయింది కదండి, చావా. అది పిల్లలకి చూపించడానికి చాలా బాగుంటుంది, చాలా గుడ్ మూవీ అనమాట. అండ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అయితే కామెడీ మూవీ, అది కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆ షార్ట్ నేను డిలీట్ చేసేసాను, కాపీరైట్ వచ్చిందని చెప్పి. అందుకే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ది వ్యూస్ అసలు ఏం పెట్టలేదు అనమాట వీడియోది, సినిమా చూసినట్టు కూడా. సో ఇవి 2 మూవీస్ మాత్రం సూపర్ ఉన్నాయండి. ఎవరికైనా చూడాలంటే చూపించండి, ఓకేనా? నేను తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు. ఇవన్నీ అంతా సోలార్ ప్యానల్స్. అసలు ఎటు చూసినా ఇంకా కొంచెం ఇక్కడిక్కడ కొంచెం ఏంటో బోర్డర్స్ లైన్స్ గీశారు, కానీ నేను జూమ్ కూడా చేయకుండా నార్మల్గా తీసాను. ఎంత క్లారిటీ కనిపించింది అంటే పైనుంచి కింద వ్యూ. ఎందుకంటే మనం ల్యాండ్ అవుతుంటే ఇంకా క్లియర్గా కనిపిస్తుందండి అసలు. ఇవన్నీ చూసారా. ఇంకా 9 రెస్టారెంట్ వీడియోస్ అయితే చాలా కవర్ చేశానండి. నియర్లీ 70 వరకు కవర్ చేశాను. బెంగళూరు అండ్ విజయవాడ మోస్ట్లీ ఈ 2 places నేను కవర్ చేశాను అనమాట. ఎవరికైనా కావాలంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ నాన్ వెజ్ రెసిపీస్. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే ఇవే ఫస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటారు, కొత్తగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అందుకని ఈ వీడియోలో మెన్షన్ చేశాను నా ఛానల్ ఎందుకని చెప్పి. రెస్టారెంట్స్, ఫుడ్ అండ్ కర్రీస్, వంట, స్మాల్ కుకింగ్ అనమాట. ఏంటమ్మా ఇవన్నీ ఇంకా ల్యాండ్ అయిపోతున్నాం. చూడండి నేల మాత్రం అసలు ఎలా ఉందో, మొత్తం నల్ల రేకడండి. ఏంటి చూసా, ఇదిగోండి ల్యాండ్ అయ్యేటప్పుడు చూసాడు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అసలు. కిందకి చాలా ఫాస్ట్గా వెళ్తుందండి అసలు ల్యాండ్ అయ్యేటప్పుడు. అండ్ పైకి ఎగిరేటప్పుడు కూడా అంతే, చాలా ఫాస్ట్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ స్పీడ్ తెలిసిపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్ మూవ్ అయిపోతుందో. కరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటారనమాట అటు సైడ్ నుంచి వాళ్ళు. ఒకవేళ కనుక కొన్నిసార్లు సిగ్నల్స్ రాకపోతే పైన అలా చుట్టూ తిరుగుతారంట. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాకు వైజాగ్లో అయ్యింది. సముద్రం దగ్గరే నియర్లీ 10 rounds వేసి ఉంటారేమో. కింద దింపడం పైకి ఎక్కించడం, కింద దింపడం పైకి ఎక్కించడం. ఇంకా అర్థమైపోయింది అనమాట, ఇంకా సిగ్నల్ సరిగ్గా దొరకలేదని చెప్పి. మేము అనుకున్న ఎక్కడికి తీసుకెళ్ళి విజయవాడలో దింపేస్తారో మళ్ళీ రిటర్న్ అని. చాలాసార్లు అలా జరుగుతూ ఉంటాయి. అంటే కొన్నిసార్లు సిగ్నల్స్ సరిగ్గా లేకపోతే వాళ్ళకి
దేవుడి దయ వల్ల లక్కీగా మాకు ల్యాండ్ అయిందండి. ఎందుకంటే మేము వైజాగ్ నియర్లీ 12కో 11:45కో వచ్చేసాం. నియర్లీ అంతే, తక్కువ డిస్టెన్స్, ఎక్కువ టైం కూడా పట్టలేదు. అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది, కాకపోతే ల్యాండ్ మాత్రం అవ్వలేదన్నమాట. అందరికీ అర్థమైపోయింది పైన తిప్పుతున్నారు అని చెప్పి. ఇంకా అది కూడా చూపిస్తాను ఆ వీడియో కూడా, ఎందుకంటే సేమ్ స్పాట్ దగ్గర అంటే జనాలకి అనుమానం రాకుండా కింద దింపడం పైకి ఎక్కించడం ఇదే సరిపోయిందనమాట. ఇంకోండి ఇంకా ల్యాండ్ అయిపోయింది, అలా స్లోగా ల్యాండ్ అయిపోయింది అనమాట. ఇంకా కర్నూలు దగ్గర కొంతమంది దిగి ఎక్కడం. ఇంకా వెంటనే సెక్యూరిటీ టీం వచ్చేస్తారనమాట. వచ్చి వాళ్ళ లగేజ్ కలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ మనకి వాళ్ళ స్టాఫ్ కూడా లోపలికి వస్తారు. ఏమైనా జస్ట్ ఏమైనా ఉంటే కనుక కలెక్ట్ చేసుకోవడం, అంటే వాటర్ తాగినవి కానీ అలాంటివి ఏమైనా, తర్వాత లగేజ్ చెక్ చేసుకోవడం, టికెట్స్ మనవి కూడా చెక్ చేస్తారనమాట. అంటే మనం కర్నూలులో దిగాలా లేకపోతే వైజాగ్ అని చెప్పి అలా చెకింగ్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత సిగ్నల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లై అవ్వడం. అసలు ఫుల్ నేల చూడండి ఎటు అమ్మో, కానీ ఫుల్ ఎండలండి, కొండలు అలాగే ఉందన్నమాట ఈ ప్లేసు. ఇంకా సిటీ అవుట్స్కట్ అంటే ఇలాగే ఉంటాయేమో అనుకున్నాం, కానీ మరి ఇంత అయితే చూసారా, అవన్నీ కొండరాళ్ళే అంటే ఆ బోర్డర్ అంతా అటు సైడు మీకు కనిపిస్తుందంతా. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఇంకా మా పిల్లలు వచ్చేసరి హోంవర్క్ చేయించాలి, ఇంకా అందుకని ఇక్కడితో నేను స్టాప్ చేసేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మా పిల్లలు ఇంటికో అంట, వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలియదు కాబట్టి అలా అంటున్నారు. ఇంకా సరేనండి, బాయ్ బాయ్. అందరూ ఎంజాయ్ చేయండి ఈ వీడియోని. రిటర్న్ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఫ్లై అవుతున్నప్పుడు వీడియో అండి ఇది. ఇప్పుడు చావాది సినిమా వస్తుందా? ఎప్పుడు? ఆల్రెడీ వచ్చేస్తుంది, చూద్దాము. ఏంటి డిన్నర్ తింటాం. వీడియో చూసారా? Bye. Everyone enjoy this video. Thank you for looking. Bye. Darshan, ఒక షార్ప్నర్ చేస్తా. షార్ప్నర్